హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. బిర్యానీ అనగానే అందరికీ నోట్లో ఊరిలో వచ్చేస్తే వాటర్ వచ్చేస్తాయి. కొన్ని టిప్స్తోనే ఈజీగా ఇంట్లోనే చేసుకునే బిర్యానీ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 1/2 kg చికెన్ తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. దానికి టేస్ట్కి తగినంత కారం వేసుకోండి, అలాగే ఉప్పు. నెక్స్ట్ టర్మరిక్ వేసుకోండి, 1/2 స్పూన్ వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. కొంచెం గరం మసాలా వేసుకోండి, 1/2 స్పూన్ వేసుకోండి. పెరుగు వేసుకోండి. 10 రూపీస్ ప్యాకెట్ మొత్తం వేసుకున్నాను పెరుగు. 1/2 చెక్క నిమ్మరసం వేసుకోండి. మిక్స్ చేసుకోండి. దీంట్లో మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి, పుదీనా కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. మొత్తం మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ టు 1 అవర్ మంచిగా పెట్టుకోండి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, 1 స్పూన్. నేను ఎలా అయితే మిక్స్ చేసుకున్నానో అలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేయండి, లిడ్ పెట్టేసి. ఈలోపు రైస్ కడిగి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. అందులో ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోండి, గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక సర్వింగ్ ప్లేట్లో తీసి పక్కకు పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి అందులో బౌల్ పెట్టుకొని 1 గ్లాస్ ఆర్ 2 గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ హీట్ అయ్యాక హోల్ బగారా ఐటమ్స్ అన్నీ వేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకోండి. బగారా ఐటమ్స్ వేసుకున్న తర్వాత వాటర్ కరిగేదాకా వెయిట్ చేయండి. కొంచెం ఆయిల్ వేసుకోండి, అప్పుడే మనకి రైస్ పుల్లలాగా వస్తుంది. వైపు మనం పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ వేసుకొని వేయించుకుంటున్నాం కదా, దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం టర్మరిక్ వేసుకోండి. వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకోండి. చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆయిల్ కలిసేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఉడకనించాలి. ఒక 10 to 15 minutes తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. అలా లిడ్ పెట్టి ఉడికించుకోండి. ఈలోపు రైస్కి మనము వాటర్ పెట్టుకున్నాం కదా, దాంట్లో రైస్ వేసేసుకోండి. కడిగి పెట్టుకున్న రైస్ వేసుకొని కలుపుకోండి. ఉడికిన తర్వాత స్టెయినర్తోని ఒక బౌల్లో వేసుకొని రైస్ మొత్తం తీసుకొని 70% కుక్ కావాలండి రైస్. ఇప్పుడే బాగుంటుందండి బిర్యానీ. ఇంకొక 15 minutes తర్వాత చికెన్లో వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. తర్వాత కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో ఉప్పు, కారం, మసాలా అవి కరెక్ట్ ఉన్నాయో లేవో టేస్ట్ చూడండి. ఒకవేళ తక్కువ అయితే ఇప్పుడు వేసేసుకోవచ్చు. చికెన్ ఉడికిన తర్వాత చికెన్ పీసెస్ కొంచెం తీసి పక్కకు పెట్టుకోండి. లేయర్ లాగా వేసుకోండి. పైన గీ వేసుకోండి. గీ వేసుకున్న తర్వాత మీ దగ్గర ఫుడ్ కలర్ లేకపోతే పసుపులో కొన్ని వాటర్ కలుపుకొని వేసుకోండి. తర్వాత ఫ్రై చేసిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకున్నాక లిడ్ పెట్టి పైన ఏదైనా బరువు పెట్టండి. వాటర్ది కానీ చిన్న రోల్ కానీ పెట్టుకోండి. 5 minutes దాకా దమ్ చేయండి. దమ్ చేశాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఏమి చికెన్ బిర్యానీ రెడీ.